గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్ 6 at 6 కార్యక్రమానికి స్వాగతం. పైగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అభివృద్ధికి కీలక అడుగు, భారీ పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. రాజమండ్రి జైలు నుంచి అంబటి విడుదల, ధర్మమే గెలిచిందని వ్యాఖ్య. బాల్కసుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ ఫైర్, కేతనాపల్లిలో ప్రజాస్వామ్యం కూని అయిందని వ్యాఖ్య. ఫామ్ హౌస్లకు ఇక వినోద లైసెన్స్, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి తెలంగాణ సర్కార్ నిర్ణయం. టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ, 8వ ప్లేస్కు చేజారిన ఇషాన్ కిషన్. రటిక సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊట లభించింది. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదల అయ్యారు. దీంతో ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ నిషేధం చట్టం కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టు విచారణ జరిపి పోలీసుల కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసి అంబటికి బెయిల్ మంజూరు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా గుంటూరు కరస్పాండెంట్ అందిస్తారు. రైట్ కోటేశ్వర గారు. హలో, సార్ ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి కోటేశ్వర గారు. అన్మ్యూట్ చేయండి. రైట్, చెప్పండి. అంబటికి బెయిల్ వచ్చింది, దానిపై అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం 11 గంటలకి కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందండి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ రావడం కొంత ఊరట కలిగింది. దానికి ముందు కోర్టులో వాదనలు వినిపించే ముందు పట్టాపురం పోలీసులు అంబటి రాంబాబుని కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు అంబటి రాంబాబుకి బెయిల్ ఇవ్వడం జరిగింది. దీని మీద వాదనలు వినిపించినప్పుడు కూడా కోర్టు తోసిపుచ్చేసి అతనికి మాజీ మంత్రికి అంబటి రాంబాబుకి బెయిల్ ఇవ్వటం జరిగింది. దీని మీద మేకతోటి శ్రీనివాసరావు అడ్వకేటు వాదన విన్న తర్వాత ఇచ్చారని చెప్పి ఒక వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే అప్పటికి 1:30 ప్రాంతాలకి సీల్డ్ కవర్ లో అంబటి రాంబాబుని తీసుకురావడానికి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబు దగ్గరికి సీల్డ్ కవర్ లో ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి అప్పటికప్పుడు రెడీ చేసుకుని వెళ్ళటం జరిగింది. అయితే ఈ రోజు విడుదలవుతారా, రేపు విడుదలవుతారా అనేది ఒక సమస్యగా మారినప్పటికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4:30 ప్రాంతాల్లో చేరారు. అసలు ఈ కేసుకు ప్రధాన కారణం ఏంటంటే అతని మీద ఆల్రెడీ PPP కేసులో బెయిల్ వచ్చింది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిని తిట్టిన దాంట్లో బెయిల్ వచ్చింది. మొత్తం 36 కేసులు నమోదవగా 35 కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. ఒక కేసు మాత్రం పెండింగ్ లో ఉంది. ఆ కేసు వచ్చేసి సంబరాల అంబటి రాంబాబు సంక్రాంతి అనే దాని మీద సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. అయితే అప్పటి ఒక లాటరీ స్కీమ్ పెట్టారు వీళ్ళు. ఆ స్కీమ్ కి అక్రమంగా అంబటి రాంబాబు అతని అనుచరులు స్కీమ్ ద్వారా కొంత లబ్ధి పొందారని చెప్పి ఆ కేసు పెండింగ్ లో ఉంది. దాని మీద కూడా ఈ రోజు బెయిల్ రావడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ బెయిల్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకుని రాజమండ్రిలో ఉన్న అంబటి రాంబాబు సెంట్రల్ జైలుకి ఆ ప్రాసెస్ మొత్తం ఫైనల్ గా పంపించారు. 4:40 ఆ ప్రాంతాల్లో అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి ఈ రోజు విడుదలయ్యారు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర. థ్యాంక్ యూ. రైట్, ఇక మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సొరంగం పనులతో పాటు ఫ్యూడర్ కెనాల్ పనులు, లైనింగ్ పనుల్లో వేగం కనిపిస్తోంది. ఈ నెల 25న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టును స్వయంగా సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతాన్ని కలెక్టర్ రాజాబాబు, ప్రాజెక్టు అధికారులు, టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు సందర్శించారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మార్కాపురం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. రైట్ ప్రశాంత్, ఫోన్ అన్మ్యూట్ చేసుకోరు ఒకసారి. రైట్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వెలుగొండ ప్రాజెక్టు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఈ వెలుగొండ ప్రాజెక్టును పోలవరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టును ఈ నెల 25న సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించబోతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు, సొరంగంలో ఇంకా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఏంటనేది కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణ చేయబోతున్నారు. అది ఈ నెల 25న సీఎం చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు సందర్శించబోతున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ పనులన్నీ కూడా అసలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆయన స్వయంగా చూడబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ 2026లోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అని చెప్పేసి ఇక్కడ ప్రజలను మోసం చేశారని చెప్పి అప్పటి నుంచి కూడా టీడీపీ ఆరోపిస్తూ ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వెలుగొండ ప్రాజెక్టు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఉన్నారో ఆయన ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టును ఆ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది సమయంలోనే ఆయన ఈ యొక్క ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. ప్రాజెక్టులో అసలు సొరంగంలో పనులు ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా ఫీడర్ కెనాల్ పనులు ఇంకా ఎంత చేయాల్సి ఉంది, వీటన్నిటికి కూడా ఇంకా ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా లెక్క తేల్చి ఈ మధ్య కాలంలోనే బడ్జెట్ లో కూడా అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం డిసెంబర్ 29న కూడా సీఎం చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అయితే అప్పుడు కొన్ని అనివార్య కారణాల వలన రద్దయింది. తర్వాత జనవరి 4వ తారీఖున వస్తారని చెప్పి అన్నారు. అయితే అప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల రద్దయింది. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఈ నెల 25న సీఎం చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జిల్లా కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు అధికారులు, కంపెనీ ప్రతినిధులు వాళ్ళందరితో పాటు కలిసి స్థానిక టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబుతో పాటు కలిసి ప్రాజెక్టు పనులను స్వయంగా కూడా కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది. ఇదే సమయంలో వారు మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 25న సీఎం చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు రాబోతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21న ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా ఈ యొక్క ప్రాజెక్టును మరొకసారి సందర్శించి ఆ సీఎం పర్యటన వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనా వెలుగొండ ప్రాజెక్టు పైన కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ యొక్క ప్రకాశం, నెల్లూరు, కడప ప్రాంత ప్రజలకి ఈ వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి తాగు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో పనులను కూడా వేగవంతం చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామీణ నీటి సరఫరా ఐటీడీఏ అధికారుల మధ్య సమన్వయ లోపంతో జల్ జీవన్ మిషన్ పథకం పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటింటికి కుళాయిలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న జల్ జీవన్ మిషన్ పనులపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. రైట్, చెప్పండి సూర్యారావు. గుడ్ ఈవినింగ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి కొలాయి కార్యక్రమం అయితే ఇక్కడ నత్తనడకన సాగుతుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎక్కడ పడితే అక్కడ పైపులు అలాగే కొలాయికి సంబంధించిన సామాగ్రి పడేసిన పరిస్థితి ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఈ కార్యక్రమం అయితే ముందుకు సాగడం లేదు. ప్రత్యేకంగా ఇక్కడ పాడేరు జిల్లా కేంద్రంలో స్థానిక ఐటీడీఏ అలాగే ఐటీడీఏకి ఆనుకుని ఉన్న గ్రామీణ నీటి సరఫరాల విభాగం ప్రత్యేక దృష్టి సాధించవలసి ఉంది. గ్రామీణ నీటి సరఫరాల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఈ గుత్తేదారులైతే ఎక్కడ పడితే అక్కడ పైపులను పడేసి బోరు తవ్వి వృధాగా దుర్వినియోగం చేస్తున్నారు, నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. బోరు బావులు తవ్వారు, అలాగే పైపులు అయితే పాతి పెట్టారు తప్ప ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది వెంటనే పూర్తి చేసి గిరిజన ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాల్లోనే కాదు గిరిజన ప్రాంతాలలో ప్రతి గ్రామంలో ఇది ఇంటింటికి కొలాయి అనే కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇది నత్తనడకన సాగుతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నప్పటికీ ఇది ఏ కారణం చేత ముందుకు సాగే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా
ఆమె దృష్టికి తీసుకెళ్లాలని గిరిజన ప్రజలు మహిళలు కోరుతున్నారు. మహిళలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి కుళాయి ఇస్తే గిరిజన ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది, రోగాల బారిన పడకుండా కాపాడవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. దీనివల్ల ఈ మంచినీరు, త్రాగునీరు వారికి ఇంటింటికి చేరువ చేయడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారు అవుతారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించే క్రమంలో దీనికి ముందుగానే ఈ చర్యలు చేపట్టి ఆ పథకాన్ని పూర్తి చేసి ప్రజలకు చేరువ చేయాలని గిరిజన ప్రజలైతే కోరుతున్నారు. దీనిని వెనువెంటనే పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్, అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, గ్రామీణ నీటి సరఫరాల విభాగం, పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. అలాగే బోరు బావులలో కూడా ప్రత్యేకంగా అవి మూత పడిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా మరమ్మతులు చేసి వేగవంతం చేయాలి. లేకపోతే అదే బోరు బావి అలాగే బిగించినప్పటికీ మళ్ళీ రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి బోరు బావులను కూడా మరోసారి క్లీన్ చేసి దాన్ని మరమ్మతులు చేసి పైపులను బిగించి గిరిజన ప్రజలకు జల్ జీవన్ మిషన్ అందుబాటులోకి తెచ్చి ఇంటింటికి కుళాయి అందించాలని గిరిజన ప్రజలు, మహిళలైతే కోరుతున్నారు. దీన్ని సాగించే దిశగా అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరాల విభాగం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ సూర్యారావు. రైట్, ఇక మాతా శిశు మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఏడాది మాతా శిశు మరణాలు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఏడాదిలో 84 శిశు మరణాలు, 420 అబార్షన్లు నమోదు కాగా ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 36 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 1499 అబార్షన్లు జరిగాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఎన్ని అబార్షన్లు జరిగాయో లెక్కేలేదు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమా, లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ఏ మేరకు అమలవుతున్నాయి? దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో అనారోగ్యం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాలో మొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో అయితే దీనికి సంబంధించి తేట తెల్లమైందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాకు సంబంధించి 1499 అబార్షన్లు, 36 శిశు మరణాలు, 3 మాతా మరణాలు జరిగాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 86 శిశు మరణాలు, 420 అబార్షన్లు జరిగాయంటే ఈ రేట్ ఏ విధంగా ఉంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతా శిశుకు సంబంధించి పౌష్టికాహారం అందిస్తుంది. అలాగే అంగన్వాడీల ద్వారా గుడ్లు, పాలు, అలాగే చిక్కీలు కూడా ఇస్తూ వైద్య సదుపాయాలు అందిస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో అయితే వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అయితే మాతా శిశు మరణాల రేటు దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లా కలెక్టర్ నిర్వహించిన రివ్యూలో ఈ 1499 అబార్షన్లకు సంబంధించి, అలాగే 36 మరణాలకు సంబంధించి అయితే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై అయితే కోప్పడి దీనికి సంబంధించి పూర్తిగా సమగ్ర నివేదిక కావాలంటూ కూడా ఒక హుకుం జారీ చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉండే బాలింతలు కానివ్వండి, గర్భిణీలకు కానివ్వండి, పౌష్టికాహారం అందని కారణంగా ఈ అబార్షన్లు జరుగుతున్నాయి. అలాగే మాతా శిశు మరణాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాల్లోనే ఒక్క ఏడాదిలోనే వందలాది అబార్షన్లు, అలాగే వందలాది శిశు మరణాలు జరిగిన నేపథ్యంలో అయితే ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సరైన అవగాహన లేదు. పూర్తిగా అంటే స్కానింగ్ సెంటర్లు కానివ్వండి, వైద్య పరీక్షలు చేసే ల్యాబొరేటరీలు పూర్తిగా అవగాహన లేని కారణంగా అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ మాతా శిశు మరణాలు కానివ్వండి, ఈ తల్లి బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి కూడా పూర్తిగా అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం అందట్లేదు. అలాగే వైద్యం కోసం అంటే ఏలూరు జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన మాతా శిశువులకు సంబంధించి అంటే ప్రసవానికి వచ్చిన మహిళలు కానివ్వండి, అలాగే ప్రసవం తర్వాత జరిగిన ఆపరేషన్లు వాటిల్లో కుట్లు కూడా నెల రోజులు ఉన్నా కూడా కుట్లు మాలిన పరిస్థితి,
జిల్లా కలెక్టరే వీటిపై చొరవ తీసుకుని వీటికి సంబంధించి పూర్తిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం పట్టొచ్చినట్లు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా వైద్యాధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునకని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లు, ల్యాబొరేటరీలు అంటే రేట్లకు సంబంధించి కూడా డిస్ప్లే బోర్డులు ఉండవు. డబ్బులు చెల్లించాలి తప్ప ఫోన్ పేలు, గూగుల్ పేలు కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై పూర్తిగా చర్యలు తీసుకోవాలి. మాతా శిశు మరణాలపై అయితే పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్లు దీనిపై రివ్యూలు నిర్వహిస్తుంటే వైద్య శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. రైచిక కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ఆదోని నియోజకవర్గంలో దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి ఇప్పుడు మృత్యుపాశంలా తయారైంది. ఏ క్షణంలో బ్రిడ్జి కూలుతుందో తెలియక ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. 1976లో నిర్మించిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. సిమెంట్ పెచ్చులు ఊడిపడుతూ లోపల ఉన్న ఇనుపరాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదకర పరిస్థితిపై ప్రజలకు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అందిస్తారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో బ్రిడ్జి ఏదైతే పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు 1976లో శంకుస్థాపించి 1980 మధ్యలో ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి వాహనాలకు రాకపోకలు సాగించేందుకు బ్రిడ్జిని నిర్మించారు. దానికి సంబంధించి 5 దశాబ్దాలు అవుతున్నా కూడా బ్రిడ్జి మరమ్మతులు చేపట్టకపోవడంతో బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇనుప శువాలన్నీ కూడా బయటికి తేలి పెచ్చులుడిపోతున్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొంది. ఆ బ్రిడ్జి గుండా ప్రయాణించేటటువంటి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా బ్రిడ్జి కింద ఉన్నటువంటి చిన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణదారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ పెచ్చులు మీద పడతాయో, ఎవరి మీద పడతాయో, ఎవరి ప్రాణాలు కోల్పోతారో అని చెప్పి కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 5 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోగా ఎక్కడైతే ఆ పెచ్చులు పడిపోయి ఉన్నాయో అవి కూడా వాటిని కూడా తొలగించకుండా పూర్తిగా అలాగే వదిలేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఆ బ్రిడ్జి గుండా వెళ్ళేటటువంటి వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆ బ్రిడ్జి గుండా ప్రయాణించేటటువంటి వాహనదారులు కొంత అసౌకర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. అక్కడ మధ్యలో బ్రిడ్జికి సంబంధించినటువంటి పెద్ద గుంతలు కూడా పడి ఉండటం కూడా ఒక ఎత్తు కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జికి సంబంధించి గతంలోనే స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఆ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరడంతో దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ నిధులు శాంక్షన్ అయినా కూడా బ్రిడ్జి మరమ్మతు పనులు ఇప్పటికి కూడా చేపట్టకపోవడంతో స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రిడ్జి పై నుంచి ద్విచక్ర వాహనదారులతో పాటు ట్రాక్టర్లు కూడా పడిపోయినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎవరి ప్రాణాలైనా కోల్పోతే తప్ప అధికారులు మేల్కోరని చెప్పి కూడా స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే స్వయంగా ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తున్న సమయంలో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి సైడ్ వాల్ కూడా ఒక్కసారిగా కూలిపోవడంతో ఎమ్మెల్యే కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే దీని మరమ్మతులు చేపట్టాలని చెప్పి స్థానిక అధికారులను కూడా ఆ ప్రాంతంలో ఆదేశించడంతో అధికారులు ఇప్పటికీ చర్యలు చేపట్టకపోగా దానికి సంబంధించి మరమ్మతుల టెండర్లు ఒకప్పుడు త్రాగునీరు కూడా దొరకని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. పర్యాటకులను ఆకర్షించే విధంగా కుంభకర్ణ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. అలాగే పెనుగొండ కొండపైన నగరవాసాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారు. దీంతో పెనుగొండ పర్యాటక ప్రాంతంగా దినదినాభివృద్ధి చెందుతోంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఒకప్పుడు చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లాలో తాగడానికి నీరు కూడా దొరికే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యసాయి జిల్లాలో కొన్ని ప్రాంతాలని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఉదాహరణకు పెనుగొండను చూసుకున్నట్లయితే పెనుగొండలో కియా కంపెనీ రావడమే కాకుండా ప్రస్తుతం ఇప్పుడైతే పర్యాటక శాఖ మంత్రి అదే డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో
2 కోట్ల రూపాయలతో ఇక్కడ పెనుగొండలో ఫోర్ట్ ఏర్పాటు చేసి నగరవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా కుంభకర్ణ ప్రాజెక్టు కూడా ఇంతకు ముందే ఉంది. ఈ పెనుగొండలో ఈ కియా కంపెనీ రావటం వల్ల అక్కడ ఎంతో మందికి ఉద్యోగాలు రావడమే కాకుండా ఇటీవల పర్యాటక రంగంలోనూ ఎంతో అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతుందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి అక్కడ 2 ప్రాజెక్టు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. కొండ మీద ఫోర్ట్ మీద అక్కడ నగరవనాన్ని అభివృద్ధి చేసి జారుడు బండ్లు, అదే విధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయటం కానీ, అదే విధంగా కుంభకర్ణ ఒక విగ్రహం దగ్గర కుంభకర్ణుడు ఒక అక్కడ ప్రాజెక్ట్ లో చూసుకున్నట్లయితే కుంభకర్ణుడు నిద్రావస్థలో ఉండగా ఒక బొమ్మనైతే ఏర్పాటు చేసినారు. అది ఎంతగానో ఫేమస్ చెందుతుంది. దానికి తోడు ఇప్పుడు నగరవనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. సెలవు దినాల్లో కియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అక్కడ ఆ ప్రాజెక్టులను సందర్శించి వాళ్ళు ఆహ్లాదంగా గడపడానికి ఎంతో వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటకుల్ని, అదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఈ పెనుగొండ దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చునని ఈ కూటమి ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ నగరవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పెనుగొండ ఈ విధంగా అభివృద్ధి చెందటం చాలా గర్వకారణమని అక్కడ స్థానికులందరూ తెలియజేస్తున్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో 30కి పైగా నగరవనాలు అభివృద్ధి చేసేదానికి ఒక ఆదేశాలు అయితే జారీ చేస్తే పెనుగొండ సెలెక్ట్ కావటం అనేది చాలా గర్వకారణమని అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. అని ఏదైతేనేమి ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెనుగొండ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందటం అనేది చాలా గర్వకారణమని ఈ పెనుగొండ వాసులందరూ తెలియజేస్తున్నారు. నాని రైట్, ఇక కుంభకర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది? కుంభకర్ణ ప్రాజెక్టు ఆల్రెడీగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. నాని దాన్ని రీమోడలింగ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయటం, చిన్నపిల్లలకి ఆకర్షణీయంగా ఉండేటువంటి కొన్ని పార్కులు ఏర్పాటు చేయటం, కొన్ని పక్షుల్ని అక్కడ పెట్టడానికి కొన్ని షెడ్లు అయితే నిర్మించడం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా నగరవనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ అన్ని. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.